హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ చేస్తానండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడెక్కగానే పన్నీర్ ముక్కలు వేసి కారం పొడి ఉప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, గరం మసాలా దినుసులు, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా వేయించుకున్న కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ గరం మసాలా దినుసులు వేసి ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీంట్లో పసుపు, ఉప్పు వేసి కలిపేసుకొని ఆ తర్వాత కారం పొడి, ధనియా, జీరా పౌడర్ వేసి మరొకసారి కలిపి కాస్త ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వాటర్ పోసుకొని కర్రీలో వేసేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసి కాసేపు ఉడకనిచ్చి దీంట్లో గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత కస్తూరి మేతి వేసి కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.